హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మన శివశంకర వరప్రసాద్ మొన్న వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ నిజంగా చెప్పాలంటే బాస్ బూస్టర్ అనే చెప్పాలి. ఇండస్ట్రీకి ఒక రకమైనటువంటి బూస్ట్ ఇచ్చారు. ఇప్పటికీ ఎప్పటికీ మెగాస్టారే బాస్ అని నిరూపించారు. అలాంటిది కలెక్షన్స్ కూడా ఒక రేంజ్ లో వస్తున్నాయి. దానికి సంబంధించి మాట్లాడుకుందాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. అని అడుగుదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఆల్మోస్ట్ 400 కోట్ల దగ్గరికి వచ్చేసి పైగా మళ్ళీ వీకెండ్ వచ్చేసింది. ఎలా ఉండబోతుంది సార్ సినిమా? డెఫినెట్ గా ఈ వీకెండ్ అయిపోయే లోపు రేపు మండే నాటికి 500 కోట్లకి డెఫినెట్ గా వెళ్ళింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా కానీ చిరంజీవి గారు ఒక సంక్రాంతిని ముందే తీసుకొచ్చాడనే ఇది కావచ్చు, అవును సార్, సినిమా అంటే ఇలా ఉండాలని చెప్పడం కావచ్చు, కుటుంబ విలువలు తెలియజేయటం కావచ్చు, తన ఆహాభావాల ద్వారా, తన నటన ద్వారా సరికొత్త హీరో ఇండస్ట్రీకి వచ్చాడు అన్నట్టుంది. హీరో ఆల్రెడీ 4 దశాబ్దాల నుంచి ఉన్నాడు, నిజం సార్, కానీ ఇంకొత్త హీరో వచ్చాడనే కొత్త చిరంజీవిని మనం చూసాము. ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులు అటు ఓవర్సీస్ లో రికార్డులు, మునుపు ఇంతకుముందు RRR, బాహుబలి, పాన్ ఇండియా సినిమాలు అన్ని రికార్డులు తుడిచిపెట్టేశాడు. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదన్నట్టు చిరంజీవి గారు అయిపోయింది ఇక లేదులే అనుకున్న పరిస్థితి నుంచి నేనున్నంత వరకు నేనే ఆ స్థానం నాదే అనేది ఫిక్స్ చేసుకున్నాడు. ఆ విధంగా చాలా వండర్ఫుల్ మూవీ. కొత్త సంవత్సరంలో సరికొత్తగా మన శివశంకర వరప్రసాద్ రికార్డులు సృష్టించాడు. ఈ రోజు వరకు 400 కోట్లు. మీరు అన్నట్టు వీకెండ్ ఇంకో 2-3 రోజులు, ఈ లాంగ్ వీకెండ్ వచ్చింది మళ్ళా చూడండి. 3 రోజులు వచ్చింది. మన 3 రోజులు, మన రేపు జనవరి 26 ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ వల్ల అదనంగా దీనికి థియేటర్లు పెరుగుతున్నాయి. మనం ఎప్పుడు చిన్నతనంలో తిరణాలకి మన ఇంట్లో అమ్మా నాన్నలో మనకి ట్రాక్టర్లో ఎద్దుల బండ్లు ఆ విధంగా వెళ్తున్నారు. ఆ ఉక్ స్టెప్స్ అయితే పిల్లలు పెద్ద తేడా లేకుండా ఫ్యామిలీ ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య అంత ఇది వచ్చింది ఎక్కడ లేదు. నిజంగా సార్, చూడండి దాదాపు 2 దశాబ్దాల్లో ఎప్పుడు లేదు. సరే, అదొక తెలుతుంటే నిర్మాతలకి కాసులో వర్షవే, అటు సుష్మిత గారికి, సాహు గారి పాటికి వాళ్ళు ఆల్రెడీ అదే ఉత్సాహంతో ఇంకో సినిమాకి ప్లాన్ చేసుకుంటున్నారు. అది ఒక మంచి శుభవార్త మనం చెప్పొచ్చు. 158 సినిమా బాబీ దర్శకత్వం అది కూడా రెడీ అవుతుంది. ఏదైనా కానీ చిరంజీవి గారు ఈ సక్సెస్ కి అందరితో పంచుకోవాలనుకునే ఉద్దేశంతో మొన్న ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత ఈ తారాగణం మొత్తాన్ని ఇంటికి పిలిచి అద్భుతమైన విందు ఏర్పాటు చేశాడు. ఎప్పుడు విధంగా ఆయన కళల్లో మనం చూసి ఆనంద బాష్పాలు. అటు వెంకటేష్ గారు వీళ్ళు అలరించారు. నిర్మాతలు చిత్ర తారాగణం అంతగా విందు చిరంజీవి గారు ఇంట్లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆయన స్విజ్ వెళ్తాం కావచ్చు ఫ్యామిలీతో, అందులో దావోస్ లో కూడా మనం చూసాం. ఆయన్ని కట్ చేస్తే ఈ రోజు రేపు వస్తున్నాడని తెలుస్తుంది. ఏదేమైనా రేపు సాయంత్రం పార్క్ ఎత్తులో ఈ సక్సెస్ మీట్, పిక్చర్ సక్సెస్ మీట్ 500 కోట్ల క్లబ్ అనేది గర్వంగా చెప్పుకుంటూ రేపు ప్రెస్ మీట్ పార్క్ ఎత్తులో జరగడం అనేది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే అదే పార్క్ అయితే ఆయనకి సెంటిమెంట్. అదే పార్క్ ఎత్తులో 200 రోజులు కూడా వాల్తీరు వెళ్ళేది బాబీ చేశాడు, మనం కూడా చూసాం. కట్ చేస్తే అదే పార్క్ ఎత్తులో ఈ సినిమా సక్సెస్ మీట్ ఎప్పుడు ఈ మధ్య కాలంలో నిర్మాతలు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, థియేటర్ యాజమాన్యులు కావచ్చు, లాభాలు అనేవి తగ్గిపోయినాయి సార్. థియేటర్లకు కళ వచ్చింది, వాళ్ళకి రంగులు వేసుకుంటున్నారు, సీట్లు పుట్టిస్తున్నారు. కొత్తగా మమ్మల్ని చిరంజీవి మమ్మల్ని బతికించాడు, మాకు ఇంకా అవకాశం ఉందనేది మల్టీప్లెక్స్ల వల్ల. అందులో ఈ ఐ బొమ్మ వచ్చిన తర్వాత ఇవన్నీ ఏమి లేకుండా అవి వచ్చినా బయటకు వచ్చినా ఎవడు చుట్ల థియేటర్కి వెళ్ళి రిపీటెడ్ అది ఈ సినిమాకు వరంగా మనం చూడాలా. ఇప్పుడు పేపర్లో కూడా చూడండి, ఆర్డర్లో చూసుకుంటే అసలు ఎక్కడ లేని విధంగా పై చిరంజీవి గారు ఫస్ట్ కనపడుతున్నాడు, రెండోది వాళ్ళ శిష్యుడు కనపడుతున్నాడు. ఎవరు? నవీన్ పోలిశెట్టి. ఆ సినిమా అనగనగా ఒక రోజు. మూడో పొజిషన్ శర్వానంద్, నారి నడుమురు. 4 మళ్ళా గ్రాఫ్ తగ్గిపోయి భర్త మహాశైలకు విజ్ఞప్తి. రాజ్యసభ అసలు లేదు. అవును సార్, అంటే రాజ్యసభ అంటే పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అయింది కదా, కలెక్షన్స్ అదే పడిపోయింది. ఈ 4 ఎక్కడ లేని విధంగా అక్కడ ఉన్నాడు ఆయన చిరంజీవి గారు. ఇవన్నీ చూస్తుంటే అన్ని పత్రికలు వచ్చాయి. రివ్యూలు చూసినా, విశ్లేషకులు చూసినా, క్రిటిక్ చూసినా, చిరంజీవి గారు ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళందరూ కూడా ప్రశంసించి రికార్డులను చెరిపేస్తున్నారని చెప్పేసి అంటున్నారంటే, మెగా బ్లాక్ బస్టర్ గా చిరంజీవి గారి చరిత్రలు నిలిచిపోవటం అంటే, ఒక పద్మవిభూషణ్, 6 ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చినాయి, గిన్నిస్ బుక్ రికార్డు సాధించాడు. అనేక రికార్డులు సాధించిన చిరంజీవి గారికి ఈ 2026 అనేది చాలా చరిత్రలో నిలిచిపోయే విధంగా గుర్తుండిపోతుంది. అంటలో ఎటువంటి ఇది లేదు. చాలా ఈ ఆనందాన్ని, సక్సెస్ ని ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ తో పంచుకోవాలి వాళ్ళకు కూడా షీల్డ్స్ ఇచ్చి సినిమాకి నిర్మాత బృందం కావచ్చు చిరంజీవి గారి చేతుల మీద ఇవ్వాలని వెంకటేష్ గారిని అందరూ కూడా రేపు సాయంత్రం
6 నుంచి 7ంటికి స్టార్ట్ అవుతుంది అంటున్నారు. దీనికోసం చూస్తున్నారు. ఇండస్ట్రీకి సక్సెస్ తగ్గిపోతున్నాయి. అవును. కనీసం వారం రోజులు 4-5 రోజులు సినిమా ఎత్తేసే పరిస్థితి ఉంది. అటువంటిది 2వ వారం అయినా ఇప్పుడు 12-13 రోజులు అవుతున్నా 2వ వారం వచ్చిన రేపు ఆదివారం వస్తుంది. మనం చూసుకోండి సెకండ్ వీక్ అయిపోతుంది. అవును. 14 రోజులు వస్తున్నా కానీ సినిమా ఏమాత్రం తగ్గలేదంటే కలెక్షన్లు, ఇంకా సీట్లు పెరగటం, ఇంకా థియేటర్లు పెరుగుతాయి అంటే మిగతా సినిమాల కంటే ఈ సినిమా హౌస్ఫుల్ అయిపోతుంది అక్కడికి వెళ్ళి. కాబట్టి ఆ గ్రేస్ తగ్గట్లేదు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, తండ్రి కొడుకు కూతురు ఎలా ఉంటారు, భార్య భర్తలు ఎలా ఉండాలి, ఫ్యామిలీ అత్తమామలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఏంటంటే కుటుంబంలో ప్రతి ఒక్క ఇంట్లో ఉండేది చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు ఈ సినిమా ద్వారా. కాబట్టి రేపు ఈ సక్సెస్ మీటు జరగటం అనేది చాలా మంది ఆనందంగా చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన బయటకు వచ్చి మాట్లాడారు చిరంజీవి గారు. సక్సెస్ మరి రేపు ఏం మాట్లాడబోతున్నారు చిరంజీవి గారు? ఈ ఆనందాన్ని ఒక లెటర్ రూపం ద్వారా రిలీజ్ చేసింది మనం చూసాం. అవును సార్. నాకు ఇవన్నీ రికార్డులు ఇవన్నిటికంటే ప్రేక్షకుల అభిమానమే నాకు ఇది అన్నాడు. అది ఆయన గొప్పతనం. ఎదిగే కొన్ని ఒదిగే లక్షణం చిరంజీవి గారి సొంతం కాబట్టి, ఆయనకి మంచి హృదయంతో ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఇంకా మరిన్ని సినిమాలు ఇటువంటి సినిమాలు రావాలని, మిగతా నేటి తరానికి ఆయన మార్గదర్శకంగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.